నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం శూద్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ముందు ప్రవచనములలో సమయపాలన, సాధకులకు సూచనలు, దినచర్య ఎలా ఉండాలో మనం ప్రస్తావన చేసుకున్నాం. అయితే ఆధ్యాత్మిక జీవన విధానములో జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే సాధకులు ఏ టైంలో ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి, యోగాభ్యాసం చేయాలి, ఆత్మ విచారణ ఎలా చేయాలి అనేటువంటి మొదలుగా గల అంశములపైన ఈరోజు మనం ప్రస్తావన చేసుకుందాం. యోగాభ్యాసము అనేది సాయంత్రం 3 గంటల కాలం నుండి రాత్రి 10 గంటల వరకు వ్యవధున్నటువంటి వారు ఎప్పుడైనా యోగాభ్యాసాన్ని చేసుకోవచ్చు. యోగము ప్లస్ అభ్యాసము అంటే ఇక్కడ ప్రాణాయామం వస్తుంది, శాంభవి ముద్ర వస్తుంది, కొన్ని ఆసనాలు వస్తాయి. ఇవన్నీ కలుపుకొని యోగా అభ్యాసము అంటారు. కేవలం యోగా అంటే సూర్య నమస్కారాలు వస్తాయి. యోగా అభ్యాసము అంటే ఇక్కడ కేవలము జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యానుసంధానం చెప్పబడినది. యోగ ఆసనములు వేరు, యోగ అభ్యాసం వేరు. యోగాసనములు అనేటివి ఈనాడు కాదు, కొత్తగా రాలేదు మన భారతదేశంలో. ఎప్పుడో సనాతన కాలం నుండి కూడా ఈ యోగాసనాలు వచ్చాయి, యోగా అభ్యాసం కూడా వచ్చింది. యోగా అభ్యాసమునకు యోగాసనములకు తేడా ఏమంటే, యోగాసనములు కేవలము ఆరోగ్యమునకు ప్రాధాన్యత ఇస్తారు. ఆసనములు ఆరోగ్యమునకు శాసనములు అని చెప్తారు. అయితే ఇవి ఆ మేరకే. యోగాభ్యాసం అలా కాదు, మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించి మనసును మేలిం బంగారముగా చేసి జీవాత్మను పరమాత్మగా గుర్తించేటందుకు మన పూర్వీకులైన మహాత్ములు సమాజానికి బోధ చేశారు. యోగాభ్యాసం అంటే ప్రాణాయామం. ఈ ప్రాణాయామము రేచక, పూరక, కుంభకాలు నిష్పత్తులను తెలుసుకొని గురువు ద్వారా మనం ఆచరించాలి. ఆహారం లేకుండా ఖాళీ కడుపుగా ఉండాలి మనకు ప్రాణాయామం చేసేటువంటి వారు. ప్రాణాయామము 3 రకాలుగా ఉంది: రేచకము, పూరకము, కుంభకము. కాబట్టి 3 విధాలుగా ఉంది. అయితే సుఖంగా ఉండే ప్రాణాయామం ఏమిటంటే అనులోమ విలోమ ప్రాణాయామం. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండడం కూడా ఒక విధంగా ప్రాణాయామం అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ప్రాణము, ప్రాణవాయువు, మనోవాయువు ఈ రెండూ కూడా ఒకటే. ఈ రెండింటిని సమతుల్యం చేయడమే ప్రాణాయామం. ఈ ప్రాణాయామముతో కలిపి రోజు అభ్యాసం చేయడం వల్ల యోగాభ్యాసం అన్నారు. కాబట్టి ధ్యానం అనేది కూడా కదలకుండా కూర్చున్న ఆసనము నుండి లేవకుండా స్థిర సుఖాసనముత్తమం అన్నారు పతంజలి మహర్షి పాతంజలి యోగ సూత్రములలో. మన ప్రవచనములలో అనేక పర్యాయములు ఈ ప్రస్తావన చేస్తూనే వస్తున్నాం. అయితే మంత్రజపం అనేది కూడా ప్రశాంతమైనటువంటి గదిలో కానీ, వనములో కానీ, కొండ గుహల యందు కానీ, ఏకాంత ప్రదేశములు యందు కానీ, బిల్వ వృక్షమునందు కానీ, వటవృక్షమునందు కానీ మనము
ఏ ప్రదేశములోనైనా ప్రశాంతముగా కూర్చొని మంత్రజపాన్ని ఇతర చింతనలను మాని అనన్య చింతనతో అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు గీతాచార్యులు భగవద్గీతలో. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతనలు మాని అనన్య చిత్తముతో నన్ను ఆరాధించే వారి యొక్క యోగక్షేమములు నేనే వహించుచున్నాను అన్నారు. ఇంతకంటే ప్రబల నిదర్శనం మనకేం కావాలి? సాక్షాత్తు భగవంతుడే మనకు హామీ ఇస్తున్నారు. కాబట్టి మనసు పరిపరి విధాలుగా వెళుతూ ఉంటుంది. ఆ మనసును ఒక్క త్రోవకు తెచ్చుకొని నిలుపుట కొరకే, పరమాత్మ యందు మనసును సంలగ్నం చేయుట కొరకే ఈ సాధనలన్నీ కూడా వచ్చాయి. అయితే ఈ సాధనల వల్ల మనకేం కలుగుతుందంటే మనోపరిపక్వత కలుగుతుంది, మనశ్శుద్ధి కలుగుతుంది, పాప ప్రక్షాళనం జరుగుతుంది. అప్పుడు మనసు మేలిమి బంగారమై మనసే పరమాత్మ రూపమైపోతుంది. అసలు ఈ మనసు అనేటువంటిదే ప్రతిబంధకాన్ని కలిగిస్తూ ఉన్నది. అనేక జన్మార్జిత పాప సంస్కారాలు ఉండడం వల్ల ధ్యానానికి కూర్చున్నప్పుడు ఒకరికి మనసు వ్యాకులతగా చెందుతూ ఉంటుంది, మరొకరికి మనసు ప్రసన్నంగా ఉంటుంది. మనసు వ్యాకులత చెందుతూ ఉంది అంటే మనసులో కాలుష్యం ఉందని ఎవరూ చెప్పనక్కరలేదు. కొందరు ప్రశాంతముగా ధ్యానం చేస్తారు, ఇష్టదేవతతో మమేకమవుతారు, ప్రసన్నముగా ఉంటారు. వారికి కర్మవాసనలు తక్కువ ఉండాయని, ఎక్కువ మనసు చాంచల్యంగా ఉండే వారికి కర్మవాసనలు అధికముగా ఉండాయని ఎవరూ చెప్పనక్కర్లేదు. మన మనసే మనకు సాక్షి. కాబట్టి మనము రోజు కూడా అభ్యాసం అనేటువంటిది చేస్తూ ఉండగా మరి సాధనల యొక్క పరిపాకం వలన మనోపరిపక్వత కలుగుతుంది. మనోపరిపక్వత వలన మనసు ఏకాగ్రత చెందుతుంది. ఏకాగ్రత వలన ధ్యానం కుదురుతుంది. ధ్యానం వలన ధ్యానము యొక్క పరిపాకమే సమాధి స్థితి. సమాధి అనగా సమస్త ప్రశ్నలకు సమాధానము దొరుకుతుంది. కాబట్టి అన్నిటినీ అన్నిటినీ సమంగా చూడడమే సమాధి స్థితి అన్నారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, మరి ప్రశాంతమైనటువంటి గదిలో కానీ, దేవాలయములో కానీ, విష్ణువాలయములో కానీ, శివాలయములో కానీ, రామాలయములో కానీ, స్వగృహమునందు కానీ ఎక్కడైనా పర్వాలేదు ధ్యానానికి. అయితే ఇవి ఆహార నియమం ఉండాలి, సమయపాలన ఉండాలి, పట్టుదల ఉండాలి, ఓర్పు, నేర్పు, సహనము అన్నీ ఉంటేనే కానీ పరమాత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోలేము. ఒక రోజులో, ఒక గంటలో, ఒక నెలలో, ఒక సంవత్సరములో వచ్చేది కాదు. సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కారా సేవితో దృఢభూమి అన్నాడు పతంజలి మహర్షి పాతంజలి యోగ సూత్రముల యందు. కాబట్టి ప్రాణాయామం ఎలా చేయాలి అంటే సుఖంగా ఉండే ఆసనాన్ని ఎంచుకొని కదలకుండా 3 గంటల కాలం ఒకే ఆసనం మీద కూర్చోగలిగి 3 మాసములు కానీ 6 మాసములు కానీ పట్టుదల వదలకుండా అభ్యాసం చేసినట్లయితే కేవల కుంభకము సిద్ధిస్తుంది. కేవల కుంభకం అనగా రేచకము, పూరకము, కుంభకము లేనటువంటి కేవల కుంభక స్థితి. దీన్నే మన పూర్వీకులైన మహాత్ములు కేవల కుంభకము అన్నారు. అంటే తీసుకోవడం కానీ, కుంభించడం కానీ, వదలడం కానీ లేనటువంటి స్థితి. ఈ ప్రాణాయామంలో ఇది మూలమైనటువంటి పరాకాష్ఠ. నిర్వికల్ప సమాధే ప్రాణాయామంలో శ్రేష్టమైనటువంటి స్థితి. మొట్టమొదటగా సవికల్ప సమాధి ఏర్పడుతుంది. సవికల్ప సమాధిలో పూర్తిగా వాసనలో క్షయం కావు. కొన్ని వాసనలు బీజ రూపంలో, సూక్ష్మ రూపంలో మిగిలి ఉంటాయి. ఇవి మరి సమయానుకూలంగా మళ్ళా మనలో పునరావృతం అవుతూ ఉంటాయి. నిర్వికల్ప సమాధిలో సమూలముగా వాసనాక్షయము, మనోనాశము కలుగుతుందంటాడు స్వామి వివేకానంద. అయితే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు చెప్పింది సహజ సమాధి, సహజ నిర్వికల్ప సమాధి. నీవెవరో తెలుసుకొనుము. నీవంటే మనసు కాదు, నీవంటే బుద్ధి కాదు, నీవంటే చిత్తము కాదు, నీవంటే ఇంద్రియాలు కాదు, నీవంటే చూస్తున్న ప్రపంచము కాదు. వీటన్నిటినీ ఏ వెలుగులో, ఏ చైతన్యంలో నీవు వీక్షణం చేస్తున్నావో అంటే దర్శిస్తున్నావో నీవు దృక్కే గాని దృశ్యము కాదు, నీవు ఆత్మే గాని అనాత్మ కాదు, నీవు జ్ఞాతవే గాని జ్ఞేయం కాదు, నీవు క్షేత్రజ్ఞే గాని క్షేత్రము
కాదు, నీవు స్వరూపమే గాని విభూతి కాదు, నీవు సామాన్యమే గాని విశేషము కాదు అని మనము గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకొని ఇక ధ్యానం అనేటువంటిది గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా ప్రకాశిస్తూ ఉండడం. అది ఒక రోజులో రాదు. దినదిన క్రమేపీ మనం అభ్యాసం చేస్తూ ఉండగా మరి ధ్యానము 3 గంటల కాలం ఎవరైతే కదలకుండా కూర్చోగలరో వారికి ఆసనం సిద్ధవుతుంది. ఆసనము సిద్ధైన తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమవుతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమైన తర్వాత ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత పరిపాకమే ధ్యానం. ధ్యానము యొక్క పరిపాకమే సమాధి స్థితి. అంటే ధ్యాన ధారణ ఉంది ఇక్కడ మధ్యలో. ధ్యానానికంటే గొప్పది ధారణ కంటే గొప్పది సమాధి స్థితి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ధ్యాన, ధారణ, సమాధి ఇవి అష్టాంగ యోగం. ఇవి కఠినతరమైనటువంటి సాధనలు. ఇక ఆత్మవిచారణ అనేటువంటిది మరి ఉపనిషత్తుల యొక్క ప్రబోధయే. సద్గురువుల ద్వారా మరి దశోపనిషత్తులను కానీ బ్రహ్మసూత్రములను కానీ భగవద్గీతను కానీ శ్రవణం చేయగలిగితే తేలికగా మనకు ఆత్మానుభవం కలుగుతుంది. మరి తేలికగా ఆత్మానుభవము ఎలా పొందాలో తెలుసుకోలేని సామాన్యులు, మధ్యమాధికారులుగా ఉండేటువంటి వారు ఈ సాధనలే పరమావధిగా ఎంచుకుంటారు. ఎందుకని? బుద్ధి కర్మానుసారిణి కాబట్టి వారికి సూక్ష్మం తెలియదు. ఏదో సాధన చేసి పొందాలనుకుంటారు, ధ్యానం చేసి అనుభవానికి తెచ్చుకోవాలనుకుంటారు, ప్రార్థనలు చేసి అనుభవానికి తెచ్చుకోవాలనుకుంటారు. ఇదంతా ప్రైమరీ సాధక దశలో చెప్పిన విషయాలే కానీ వాస్తవం కాదు. అయితే ఇవన్నీ పరంపర సాధనల కిందకే వస్తాయి. బహిరంగ సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కాదు. సాక్షాత్తు సాధనలు శ్రవణము, మననము, నిధిధ్యాసనము. పలుమార్లు చెప్తున్నాము ఈ విషయాన్ని. మీరు తప్పుగా భావించరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకు అంటే అనగ రాగము అతిశయుల్లుతు నుండు, తినగవేము తీయగ నుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా పదే చెప్పడం వల్ల మనకు ఆత్మానుభవం కలుగుతుంది. మన ప్రవచనములలో ఎన్ని చెప్పినప్పటికీ చిట్ట చివరి నిష్కర్ష ఏమి? స్వస్వరూపానుసంధానమే, పరబ్రహ్మ సాక్షాత్కారమే, పరమాత్మ సాక్షాత్కారమే. స్వామి, మీరు చెప్పిన విషయాలే పలుమార్లు చెప్తున్నారు, ఇక వేరే చెప్పలేరా అంటే వేరు చెప్పవలసినటువంటి ప్రసక్తి లేదు. ఎందుకు అంటే సకల వేదములు, ఉపనిషత్తులు, నిగమాగమములు, సద్దర్శనములు ఇవన్నీ కూడా చిట్ట చివరి సారాంశమేమి అనగా ఆత్మను పరమాత్మగా కనుగొనుటయే. వేరు మార్గము లేదు. నదీనాం సాగరో గతి అన్నట్టుగా ఇక్కడ వర్షించే వర్షపు నీరంతా కూడా ఎట్లాగైతే సాగరాన్ని చేరుతుందో సకల వేద వాంగ్మయమంతా కూడా ఆ పరబ్రహ్మతత్వాన్ని బోధించేటందు కొరకే ఏర్పడ్డాయి. ఆ పరమాత్మ ఏదో కాదు, నీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపమే, స్వస్వరూపమేనని చెప్పి సద్గురువులు మనకు బోధ చేస్తున్నారు. అందుకనే మనకు వేదములో ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు. ఈ ప్రజ్ఞ అనేటువంటిది మనకు ఎక్కడొస్తుంది? ఐతిరేయోపనిషత్తులో వస్తుంది, ఋగ్వేదములో ఐతిరేయోపనిషత్తులో వస్తుంది. కాబట్టి ప్రజ్ఞ అనగా ప్రజ్ఞానం బ్రహ్మ, అసలు ఉన్నది బ్రహ్మమే. ప్రతి జీవి కూడా ఆ ప్రజ్ఞలో, ఆ వెలుగులోనే తన జీవిత ఆశయాన్ని నడుపుతున్నాడు. ప్రతి దినచర్యను కూడా ఆ వెలుగులోనే, ఆ వెరుకలోనే సాగిపోతూ ఉన్నది. కాబట్టి ఆ స్పృహ ఉంటేనే కానీ ఇంకొక పూజ కానీ, ధ్యానం కానీ, వ్రతాలు కానీ, ప్రార్థనలు కానీ, యోగాభ్యాసం కానీ చేయగలుగుతున్నాం. మరి ఆ ఎరుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. మనం చిట్ట చివరి నిష్కర్ష తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రజ్ఞానం బ్రహ్మగా మిగిలిపోవడమే. అంతకంటే వేరుగా ఇంకొకటేమీ మనము
ఆలోచించని అవసరం లేదు. ఏం ఆలోచించాలన్న ప్రజ్ఞ ఉండాలి, ఆ స్పృహ ఉండాలి, ఆ స్ఫురణ ఉండాలి, ఆ ఎరుక ఉండాలి. కాబట్టి ప్రాణాయామం అనేది మరి మనం చెప్పుకున్నాము. ఆత్మవిచారణలో ప్రజ్ఞానం బ్రహ్మగా మిగిలిపొమ్మని మనము చెప్పుకున్నాం. ఇక ధ్యానం కూడా చెప్పుకున్నాం. మంత్రయోగం అనేటువంటిది మరి ఎంతవరకు మంత్రయోగము ఆచరించాలి, మంత్రజపం ఎంతవరకు చేయాలి అంటే మంత్రము సిద్ధయ్యే వరకు చేయాలి. మంత్రం సిద్ధయిందని మనకెట్లా తెలియాలి అంటే చిన్న పిల్లవాని చేతిలో ఆడుకుంటున్న బంతి నిద్ర సమయములో ఏ విధముగా అయితే జారి పడిపోతుందో తద్విధముగా ఈ మంత్రజపము కానీ, ధ్యానము కానీ, యోగము కానీ వాటంతట అవే సాధకుని వదిలిపెట్టేస్తాయి. మనం వదలడం కాదు. ఇంకేం చేస్తావులే, మనసు ప్రశాంతంగా ఉంది, నేను హాయిగా ప్రశాంతంగా ఉండాలనే బుద్ధి పుడుతుంది. ఎప్పుడైతే ధ్యానము, యోగము, జపము ఇవన్నీ మనల్ని వదిలిపోతాయో నిష్క్రియ స్థితి, అది కేవలము తటస్థముగా ఉండాలనుకోండి. అది కూడా పరోక్షమే కానీ అపరోక్షము కాదు. లక్ష్యము లేని ధ్యానం వ్యర్థము అన్నారు. గురి లేని బాణం వ్యర్థము. కాబట్టి చిత్తశుద్ధి లేని వారికి లక్ష్యసిద్ధి ప్రాప్తించదు అన్నారు మన పూర్వీకులు. కాబట్టి మొట్టమొదట మనకు లక్ష్యం ఉండాలి. లక్ష్యం కొరకు చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి ఎట్లా ఏర్పడుతుంది? గురు సేవ వలన, సాత్విక ఆహారం వలన, సత్సంగం వలన, దేవాలయ సందర్శనం వలన, మహాత్ముల యొక్క సందర్శనం వలన, సత్కర్మలు ఆచరించడం వలన, సత్కర్మలను ఈశ్వరార్పణ భావనతో ఫలాపేక్షరహితముగా ఆచరించడం వలన, వేదాంత శ్రవణం వలన, ధ్యానము ద్వారానో, యోగము ద్వారానో, జపము ద్వారానో చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్త మాలిన్యం తొలగినప్పుడు మనసు ఏకాగ్రతమవుతుంది. ఎవరో చెప్పకుండానే మనసు ఏకాగ్రతమైనప్పుడు ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదిరినప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మెల్లమెల్లగా మనకు ఒకే తడవ రావు. మెల్లమెల్లగా సాధన చేసుకుంటూ వెళుతూ ఉండగా మన పెరటిలో ఉన్నటువంటి టెంకాయ చెట్టు పెరిగే కొంది పట్టలు ఎలాగైతే వాటంతటవి రాలిపోతాయో, పచ్చిగా ఉన్నప్పుడు పట్టి 2-3 లాగినా కూడా పట్టలు ఏడవు, ఇరిగిపోతాయి కానీ ఊడిరావు. చెట్టు పెరిగే కొలది తాటి చెట్టు కానీ, టెంకాయ చెట్టు కానీ పెరిగేటప్పుడు వాటంతట అవే రాలిపోతాయి. అలాగా మనము ధ్యానము కానీ, యోగము కానీ, జపము కానీ, పూజలు కానీ, ప్రార్థనలు కానీ, వ్రతాలు కానీ ఆచరిస్తూ ఉన్నప్పుడు మనసు నిర్విషయమవుతుంది, మనసు ఏకాగ్రమవుతుంది, సత్వగుణ ప్రధానమవుతుంది. సత్వగుణ ప్రధానం కలిగినటువంటి వారికి ధ్యానం సులభమవుతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచిస్తారు. మరి ఆత్మానాత్మ విచారణ చేయగలిగే సామర్థ్యము, యోగ్యత సత్వగుణ ప్రధానులకు వస్తుంది. తక్కినటువంటి వారికి మెల్లమెల్లగా వస్తుంది. కష్టం మీదట వస్తుంది. తమోగుణం గలవారికి ఇంక చెప్పనక్కర్లేదు. రజోగుణం గలవారైనా కొంత విచారణ చేసినప్పుడు ఆత్మవిచారణలోకి అడుగు పెట్టగలరు. తమోగుణం కలిగినటువంటి వారు సామాన్యంగా ఆత్మవిచారణలోకి రాలేరు. మనం ఒకటి చెప్తే వారు ఒకటి ఆలోచిస్తారు. సత్వగుణము అనగా ఎప్పుడూ ప్రసన్నంగా ఉండడము, ఎప్పుడూ ఆనందంగా ఉండడము, ఎప్పుడూ ప్రియముగా మాట్లాడడము, ఎప్పుడూ ఆత్మ విషయాన్నే చింతిస్తూ ఉంటారు. రజోగుణం అనగా మనసు కొంత ఆత్మ విషయం కానీ, ధ్యాన విషయం కానీ చేస్తారు, కాసేపు లోక వ్యవహారంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. తమో గుణంలో ఇంక చెప్పనక్కర్లేదు, బద్ధకము, ఇక వాళ్ళకి ఏమీ పట్టదు. మనం ఏదన్నా చెప్తూ ఉన్నప్పుడు కూడా కాస్త కునుకు తీస్తారు, నిద్రపోతూ ఉంటారు. అంటే అది అధికంగా ఉంటుంది, తప్పేం కాదు. మనం తినే ఆహారాన్ని బట్టే మనసు ఏర్పడుతుంది. మనసు వలనే మన ఆచరణ, మన వ్యవహారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ 3 గుణాలను మనం దాటాలి అంటే మొట్టమొదట సాత్వికమైన ఆహారము, న్యాయార్జిత ఆహారము, మితాహారము ఉండియే తీరవలనంటాడు మన గురుదేవులు విద్యా ప్రకాశానందగిరి స్వాములు వారు. కాబట్టి ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు, ఈ భూప్రపంచములో ఎన్నెన్ని సాధనలు ఉన్నవో అవన్నీ కూడా పరమాత్మ సాక్షాత్కారం కొరకు ఏర్పడినవే కానీ వేరు కాదు. వీటన్నిటికీ మూలము స్ఫురణ ఉంటేనేగా నేను చేస్తున్నాను. పై చెప్పుకున్నటువంటి సాధనలన్నీ కూడా దృశ్యములే.
నేను దృక్కయ్యున్నాను, నేను చైతన్యమయ్యున్నాను, నేను ఎరుకయ్యున్నాను, నేను జ్ఞానమయ్యున్నాను. ఆ వెలుగులోనే ఈ పై చెప్పుకున్నటువంటి సాధనలన్నీ చేసి నేను ఆత్మను పొందాలనుకుంటున్నాను, ఆత్మస్వరూపము నేనే అయ్యున్నాను అనేటువంటి స్పృహ సాధక దశలో నాకు లేదు. అందుకని ఎన్నో సాధనలు చేశాను, ఎంతో ధ్యానం చేశాను. వీటన్నిటి పరిపాకం చిత్తశుద్ధి కలిగినది. చిత్తశుద్ధి కలిగినప్పుడు అహం బ్రహ్మాస్మి అనే అనుభవం నాకు కలిగినది. గురువులు బోధించేది అసత్యము కాదు, సద్గ్రంథములు బోధించేది అసత్యము కాదు. నాకు పరిపక్వత లేని కాలములో నాకు ఇవేవీ బోధపడలేదు. ఒక ధ్యానం వలన, యోగం వలన, జపం వలన, పూజ వలన మనో పరిపక్వత నాకు కలిగినది, మనోమాలిన్యము తొలగినది, నా బుద్ధి నిర్మలమైనది, నా బుద్ధి సూక్ష్మాన్ని గుర్తించగలుగుతున్నది. ఇక్కడ చూడండి, నా బుద్ధి అంటున్నాం. బుద్ధి అంటే అన్నిటినీ నిశ్చయించేటువంటిది. మనసు చెలిస్తూ ఉంటే బుద్ధి నిర్ణయిస్తూ ఉంటుంది. కాబట్టి నా బుద్ధి అంటున్నాం. ఇక్కడ నేను ఎవరు? ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టము, మనసు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే అవ్యక్తము శ్రేష్టము, అవ్యక్తము కంటే మహత్తు శ్రేష్టము, మహత్తు కంటే పురుషుడు పరాకాష్ట. కాబట్టి నా బుద్ధి అన్నాం. మనం చెప్పుకుండే ఈ ప్రవచనములలో నా బుద్ధి దగ్గరకు వచ్చాం. నా మనసు బాగాలేదు, నా కన్ను సరిగా కనపడడం లేదు, నా చెవి వినపడడం లేదు. ఇవన్నీ తెలుసుకుంటున్నాం లోపల. వీటన్నిటినీ తెలుసుకుంటున్నాం. ఎందుకని? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 10 ఇంద్రియాలు, 10 ఇంద్రియములు, 11 అంతరేంద్రియం మనసు. ఈ మనసు అంతరేంద్రియం కాబట్టి ఆ మనసే ప్రతి చెవి దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు ఆ ఇంద్రియ రూపాన్ని ధరిస్తూ ఉన్నది. ఇవి బాహ్యేంద్రియములు. అంతరేంద్రియం మనసు. ఆ మనసుతోనే ముడిపడి ఉన్నది సకల ప్రపంచము. అందుకనే మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని ఎందుకు చెప్పారు అంటే, ఈ మనసుతోడ ఉన్నది సకలంబు నరుడు తిక్కబట్టి తిరగనేల. ఆ తిక్క తీర్ప గురుడొక్కడేనయా విశ్వదాభిరామ వినురవేమ అని విను ఉండలేదా మీరు? కాబట్టి ఈ ఒక్క మనసే మనవలను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీరు తాపుతూ ఉన్నది. కాబట్టి ఈ మనసును అదుపు చేయడం ఎలా? మనసుకు ఒక గుణం ఉన్నది. అది దేన్ని మనము చింతన చేస్తామో తది ఆకారాన్ని చెందుతుంది. ప్రాపంచిక విషయములు చింతిస్తామా, విషయాకారం అవుతుంది. లేదు పరమాత్మ చింతిస్తామా, పరమాత్మాకారం చెందుతుంది. ఒకే మనసు ఇటు లౌకిక విషయాల వైపు తిరుగుతుంది, మన వైపు తిరిగిందా మనకు ముక్త స్వరూపులం అవుతాం. ప్రాపంచం వైపు తిరిగిందా బంధం కలుగుతుంది. ఒకే మనసు విషయాకారంగా ఉంది, ఒకే మనసు బ్రహ్మాకారంగా ఉంది. కాబట్టి అసలు బ్రహ్మానికి ఆకారమే లేదే. మరి బ్రహ్మానికి మీరు ఆకారం ఉంది, మనసుకు ఆత్మాకారం అవుతుంది అంటున్నారే, మరి ఇది వాస్తవమేనా అంటే, ధ్యానములో తాను బ్రహ్మముగా మిగిలినప్పుడు ఇంకా ఆకారం అనేది లేదు. మనసు బ్రహ్మమునందు లయమవుతుంది. అంటే ఒకదాన్ని ఇప్పుడు చీకటి ఉంది, వెలుగు వస్తే చాలు. చీకటి ఎక్కడికి వెళ్ళింది? అందులో లయమైంది. ఆ లయమైన దాన్నే బ్రహ్మాకారమని, ఆత్మాకారమని చెప్పారు. అంతేగాని మనసు ఒకటి ఉండి మళ్ళీ బ్రహ్మము వేరుగా లేదు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా ఆ బ్రహ్మమునందు తోస్తూ ఉన్నవి. ఆరోపితమే కానీ అధిష్టానము కాదు. ఆ సర్వజ్ఞమైన పరబ్రహ్మమే మనసుగా, బుద్ధిగా, చిత్తముగా ఇట్లా తోస్తూ ఉంది. వాస్తవముగా విచారిస్తే బ్రహ్మము లేక మనసుకు ప్రాతిపదిక లేదు, జలము లేక తరంగమునకు ఉనికి లేదు, బంగారము లేక ఆభరణమునకు ఉనికి లేదు, మన్ను లేక కొండకు ఉనికి లేదు. అలాగే నా స్వరూపమైన నేను లేక, అధిష్టానము లేక మనసుకు ఉనికి లేదు. మనసు బ్రహ్మాకారం అవ్వడము, మనసు ఆత్మాకారం అవ్వడము అంటే కేవలం బ్రహ్మాన్ని గుర్తిస్తే చాలు. అందులో తదాకారాన్ని చెందడమే ఇక్కడ బ్రహ్మాకారము, ఆత్మాకారం అనేటువంటి పదాలకు అర్థమని చెప్పి సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారు సెలవిచ్చారు. నేను చెప్పడం కాదు,
కాబట్టి బ్రహ్మాకారం అన్నా ఆత్మాకారం అన్నా మళ్ళా ఆత్మకు ఆకారమే లేదు కదా, మరి ఎందుకు చెప్పారంటే ఇది సాధక దశలో చెప్పిన విషయములే. కానీ వెలుగును గుర్తించిన తక్షణమే చీకటి అందులో లయమైపోతుంది. మరి చీకటి ఎక్కడి నుండి వచ్చింది? వెలుగులోంటే వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది? వెలుగులేకే వెళ్ళింది. అలాగే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా వాసనల యొక్క ప్రభావం చేత ఈ సూక్ష్మ శరీరములో నిక్షిప్తమై ఆ యొక్క ఆకృతిని లింగ శరీరములో నిక్షిప్తమై ఉన్నవి. బ్రహ్మాన్ని గుర్తించినప్పుడు ఇక ఇవన్నీ లేవు. ఇప్పుడు ఆకాశములో సూర్యబింబం ఉంది, కొలంలో సూర్యబింబం ఉంది. మనకు ఆకాశములో సూర్యబింబాన్ని చూడలేనటువంటి పిల్లలో నిజంగా ఇది సూర్యబింబమే అని ఇది కొలంలో ఉందని ఆ సూర్యుడినే చూస్తారు. కొంత సాధక దశలో ఉన్నవారు, విఘ్నులు, పెద్దవాళ్ళు ఆకాశంలో ఉన్న సూర్యుడిని గుర్తిస్తే, బింబాన్ని గుర్తిస్తే ప్రతిబింబం ఉన్నప్పుడు కూడా దాంతో సంబంధం లేదు. బింబము లేక ప్రతిబింబము లేదు. అలాగే బ్రహ్మాన్ని చూడలేనటువంటి వారికి అదే బ్రహ్మము మనసుగా, బుద్ధిగా, చిత్తముగా తోస్తూ ఉంది. విచారిస్తే నాకెప్పుడు మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, అహంకారము లేదు. ఈ బ్రహ్మమే మనోబుద్ధులుగా వ్యక్తమవుతూ ఉన్నది. జలమే తరంగ రూపములో వ్యక్తమవుతున్నది. బంగారమే ఆభరణ రూపములో వ్యక్తమవుతున్నది. అలాగే తుర్యస్వరూపమైన నేనే నానా విధములైన మనసుగా, బుద్ధిగా, చిత్తముగా తోస్తూ ఉన్నాను. నేను సర్వకాల సర్వావస్థల యందును తుర్యస్వరూపుడునే గాని నేను వేరు కాదు అని చెప్పి ఏ విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించగలరో వారు ఈ క్షణమే ముక్తస్వరూపులు. ఒక బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు అన్న పదానికి అర్థం ఇదే. బ్రహ్మమే ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తూ ఉన్నది. చెట్టుగా, కొండగా, పుట్టగా, నదీ నగములుగా ఎలా తోస్తూ ఉన్నదో అదే తద్విధముగా బంగారమే ఆభరణ రూపములో కమ్మలుగా, గొలుసులుగా, వడ్డ్యాణముగా, బ్రాస్లైటుగా, ఉంగరములుగా తోస్తూ ఉన్నది. తోసే సమకాలములోనే అది బంగారమే గాని వేరు కాదు. జలము తరంగ రూపముగా తోసే సమకాలములోనే జలాన్ని వీడి తరంగము ఒక్క తుంపర కూడా బయటికి తోయలేదు. కాబట్టి బంగారము లేని ఆభరణానికి ఉనికి లేనట్టుగా మన స్వరూపము లేక ప్రపంచానికి ఉనికి లేదు. మరి ఈ ప్రవచనములో మనం చిట్ట చివరగా ఏం తెలుసుకోవాలి అంటే, చిట్ట చివరి నిష్కర్ష తత్వం అసి. తత్వమసి మహావాక్యము నాకు కనపడుతున్నది దృశ్యమే, నేను దృక్కయ్యున్నాను కాబట్టి అహమస్మి అని మన స్వరూపాన్ని మనం తెలుసుకొని మనము స్వరూపమాత్రులమై మిగిలిపోవడమే. స్వరూపాన్ని తెలుసుకోని అక్కరలేదు, కానీ సాధక దశలు అలా చెప్పుకుంటున్నాం. స్వరూపం ఎప్పుడు మనకు వ్యక్తమవుతూనే ఉన్నది. స్వరూపమే మనం. నేను చూసే ప్రపంచమునకు నాకు సంబంధం ఉన్నది, కార్యకారణ సంబంధం ఉన్నది. మన్నుకు కుండకు ఎట్లా సంబంధం ఉన్నదో, మన్ను కారణమైతే కుండ కార్యము, దృక్కు కారణమైతే దృశ్యము కార్యము, జలము కారణమైతే తరంగము కార్యము, బంగారము కారణమైతే నగ కార్యము, అలాగే పరబ్రహ్మము కారణమైతే నామరూపాత్మకమైన ప్రపంచము కార్యము. ఈ కార్యకారణ సంబంధములు కూడా సాధక దశలో చెప్పారు. వాస్తవముగా విచారిస్తే రెండో పదార్థమే లేనటువంటి పరబ్రహ్మస్వరూపమే తన యందే సమస్త సృష్టి తోస్తూ ఉన్నది. తన యందే జగత్తు ఆరోపింపబడినది. తన యందే సమస్తము మనోబుద్ధులు, దేహము అన్నీ కూడా ఆరోపితమైనవి. కాబట్టి సాక్షి లేక సాక్ష్యములు లేవు అనేటువంటి అంశాన్ని గుర్తించి ఇక్కడే అయమాత్మా బ్రహ్మ అని ఆ బ్రహ్మముగా తాను మిగిలిపోవడము తప్ప, చిట్ట చివరి నిష్కర్ష తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని, కేవలము ఏమి వింటున్నా, ఏమి చూస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా తాను పరమాత్మ స్వరూపుడనేటువంటి సత్యాన్ని ఆరూఢము చెంది ఇక సాధనలతో పని లేకుండా అది ఎంతవరకు మనకు సంపూర్ణముగా అనుభవం లేకొస్తుందో అంతవరకు ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తూ మనస్సును పరిపక్వత నర్చుకొని మనసుకు కూడా సాక్షిగా ఉన్నటువంటి పరబ్రహ్మము నేను అని ముందు మనసు దగ్గరకు వచ్చి అక్కడ నుండి మనసు కాదయ్యా ఈ సమస్త సృష్టికి నేను సాక్షి స్వరూపుణ్ణి,
అని గుర్తు చేసుకొని, ఇది కూడా కాదయ్యా, నేను సాక్ష్యరహిత స్థితి, ఏదైనా ఒకటి ఉంటే దానికి నేను సాక్షిని, కాబట్టి నేనే అంతటా ఉన్నప్పుడు ఇక నేను దేనికి సాక్షి? నామరూపాలు ఉంటే నామరూపాలకు నేను సాక్షి, నామరూపాలు కూడా నేనేగా. జలమే తరంగ రూపంలో ఉన్నదిగా, ఇంకా నేను వేరుగా చూడనక్కరేముంది. కాబట్టి నన్ను నేనే చూసుకుంటున్నాను, దృగ్దృశ్యాలు రెండు ఒకటేనని చెప్పి అప్పుడు మనము కేవలము సర్వాత్మ భావన, ఏకాత్మ భావనలో కేవలము బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానముగా కేవలము ఆ సర్వాత్మ భావనలో మిగిలిపోవడం. సర్వాత్మ భావన తెచ్చుకోనక్కర్లేదు. తాను పరమాత్మ స్వరూపుడన్న సత్యాన్ని ఏ క్షణం గుర్తించినో అప్పుడు తానే పరమాత్మ స్వరూపుడై సర్వాత్మ భావనగా మిగిలిపోతాడు. ఈ విషయం ఎక్కడొస్తుంది? బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది సర్వాత్మ భావన. కాబట్టి దైవంచి ఆత్మానాత్మ విచారణ చేసుకొని, ధ్యానం చేసుకొని, మంత్రజపం చేసుకొని, యోగాభ్యాసం చేసుకొని, వీటన్నిటి యొక్క పర్యవసానము సారాంశము తాను పరిపూర్ణ పరబ్రహ్మముగా మిగిలిపోవడమే, తాను సర్వాత్మస్వరూపుడై మిగిలిపోవడమే, తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. ఇంకొక సాధన చేసి పొందడం కాదు. అది సాధక దశలో అలా అనిపించింది. సిద్ధావస్థలో పొందబడేది కానీ పొందేది కానీ కాదు. కేవలము తానుగా మిగిలిపోతూ పరిపూర్ణ బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. హరి ఓం.